మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది. టీజర్లో మాదాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తారా? ఐమాక్స్ క్రిటిక్స్ అదే తరుణ్ ఆదర్శకి ఏదో పేరు పెట్టారు, కరణ్ ఆదర్శ్ అండి. కరణ్ ఆదర్శ్. సో ఈ సెటర్ ఓన్లీ టీజర్లోకేనా, సినిమాలో కూడా ఏమైనా కనిపించిపోతుందా? ఇది ఓన్లీ టీజర్ సార్. దీనికి 100 times ఉంటుంది మూవీలో. మూవీలో కూడా సెటైర్ అసలు నో డౌట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సటైర్ అనే కదా, ఆ సిచ్యువేషన్స్ సరదానే చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అసలు అక్కడ చూపిస్తారు కదా విష్ణు గారు, లైవ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా సినిమాలో సార్? లైవ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయితే అవుతారు సార్. విష్ణు గారు అసలు అంత సెటైర్, హెల్దీ సెటైర్ అండి. మా మీద ఉంటుంది, అందరూ యాక్టర్స్ మీద కూడా చాలా మంది మీద తీసుకున్నాం. అది చాలా హెల్దీగా, అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది. విష్ణు గారు అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలామంది ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేశారు సార్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు? అంటే ఈ ఫుల్ అవుట్ అంటే ఫుల్ వదిలేయచ్చండి. అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ఈ ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులు కాదు, అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి. వీళ్ళు ముగ్గురు కోతి ఎదవలు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు. మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి అని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరు ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 years నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది సార్. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టేస్తారు, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు. ఏంటి, ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అన్నదా? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యతగా? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్. లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయదు సార్. జీపేలు రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్, ఒకసారి చెక్ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ అక్కడ చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున్న ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు అడిగి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడికి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మాకు తలనొప్పులు ఉంటాయి అంతే. సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పనిచేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని.